బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బోరాబండలో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు హిజ్రాలు. ఈ ఘటనలో పలువురు హిజ్రాలతో పాటు బోరాబండ సీఐకి సైతం గాయాలయ్యాయి. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. అక్రమ్, చెప్పండి, ప్రెసెంట్ గాయపడిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అండ్ అక్కడ సిచ్యువేషన్ అదుపులోకి వచ్చిందా? అప్డేట్స్ ఏంటి? ఈ రోజు మధ్యాహ్నం సమయంలో బోరబండ దగ్గర ఉన్నటువంటి బస్ స్టాండ్ వద్ద ఏదైతే కొందరు ట్రాన్స్జెండర్లు, దాదాపు 20 మంది ట్రాన్స్జెండర్ల వరకు కూడా వాళ్ళు తీవ్రంగా కూడా అక్కడ ఆందోళన చేశారు. అయితే గత కొన్ని రోజుల క్రితము వాళ్ళలో ఉన్నటువంటి గ్రూప్స్ లో ఒక సభ్యురాలి బర్త్డే ఫంక్షన్ జరిగినట్లు కూడా తెలుస్తోంది. ఆ బర్త్డే లో జరిగినటువంటి వివాదం కొట్టుకోవడం వరకు వెళ్ళింది. సో వాళ్ళు అలా కొట్టుకున్న వెంటనే వీళ్ళ ఈ ట్రాన్స్జెండర్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ లీడర్ ఎవరైతే ఉంటారో మోనాలిసా అనే పర్సన్ దగ్గర కూడా వెళ్ళినట్టు కూడా తెలుస్తోంది. అక్కడికి వెళ్తే తను ఆ వివాదాన్ని సద్దుమణిగే విధంగా చేయకుండా తను కూడా రిటర్న్ లో దాడి చేసిందంటూ కూడా ఈ గ్రూప్ కి సంబంధించినటువంటి ట్రాన్స్జెండర్లు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా మోనాలిసాపై ఎలాంటి చర్యలు తీసుకోనందున వీళ్ళు ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం బోరబండలో ఉన్నటువంటి బస్ స్టాండ్ దగ్గరికి చేరుకొని అక్కడ మాకు న్యాయం జరపాలి, మమ్మల్ని ఇట్లా రక్తాలు వచ్చేలా కొట్టారు, ఖచ్చితంగా ఈ గ్రూప్ లీడర్ ఎవరైతే మోనాలిసా ఉన్నారో అంటే న్యాయం చేయమని తన దగ్గరికి వెళ్తే మా పైన రివర్స్ దాడి చేయడం ఏంటి అని తన దగ్గరికి వెళ్తే చేయట్లేదు, మీరు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. అయితే ఈ సమయంలోనే బోరబండకు సంబంధించినటువంటి పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే వాళ్ళని అక్కడి నుంచి క్లియర్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఆ సమయంలో ఖచ్చితంగా మాకు న్యాయం జరపాలి, మేము ఇక్కడ న్యాయం కోసం పోరాటం చేస్తుంటే మమ్మల్ని చేయనివ్వకుండా అడ్డుకోవడం ఏంటి అని ఆ గ్రూప్ లో ఉన్నటువంటి ఒక 4 సభ్యులు పెట్రోల్ పోసుకొని నిప్పండించుకున్న పరిస్థితి వెంటనే గమనించినటువంటి స్థానికులు, అదేవిధంగా పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్ కి అయితే చేర్చారు. ప్రస్తుతానికైతే వారికి చికిత్స అందిస్తున్నారు. అయితే అసలు ఎందుకు ఈ మోనాలిసా వీరిపైన ప్రత్యక్షంగా అంత దాడి చేయడానికి ఏంటి కారణము? ఈ బర్త్డే ఫంక్షన్ లో ఏదైతే 2 గ్రూప్స్ మధ్యలో జరిగినటువంటి వివాదం ఏదైతే ఉందో దానికి మోనాలిసాకి ఏమైనా సంబంధం ఉందా? ఆ గ్రూప్ లో ఎవరైతే ఈ ట్రాన్స్జెండర్ సభ్యురాన్ని కొట్టిన ఆవిడకి అదే విధంగా ఈ మోనాలిసాకి ఏమైనా సంబంధం ఉన్న దానిపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతానికైతే అక్కడ సిచ్యువేషన్ ని మొత్తం కంట్రోల్లో తీసుకున్నట్టు కూడా బోరబండ సీఐ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్రమ్, ఎవరైతే హిజ్రాలు ఉన్నారో వాళ్ళ పరిస్థితి, వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళ నిరసనను ఇప్పుడు వెనక్కి తీసుకున్నట్టేనా, లేకపోతే ఎట్ ద సేమ్ టైం ఈ కేసుకు సంబంధించి పోలీసులు యాక్టివ్ అయ్యారనుకోవాలా? తప్పకుండా, ఎందుకంటే ఇంత భారీ ఎత్తున కూడా నడి రోడ్డులో పెట్రోల్ పోసుకొని అంటించుకోవడంతో పోలీసులు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఆ నిప్పండించుకున్న వారికి కూడా వైద్యులు ఇప్పటికే చికిత్స మొదలు పెట్టారు. అసలు ఎందుకు ఆ బర్త్డే ఫంక్షన్ లో అసలు ఏం జరిగింది, ఈ మోనాలిసా ఎందుకు వీళ్ళపై దాడి చేసిందన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేశారు. అసలు మోనాలిసా ఈ ట్రాన్స్జెండర్లకి ఎప్పటి నుంచి లీడర్ గా ఉంది, అసలు ఆమెకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనే దానిపైన కూడా, ఎందుకంటే న్యాయం జరపాలని వెళ్తే రివర్స్ వీళ్ళపైన కొట్టడం ఏంటి, అసలు తప్పు ఎవరిది ఉంది ఏంటి అనే దాని కూడా చేస్తున్నారు. పోలీసులు తప్పకుండా దీనిపైన సరైన నివేదిక ఇస్తామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఆ పోలీసులు వచ్చి జోక్యం చేసుకోవడంతో ప్రస్తుతానికి అయితే అక్కడ నిరసన సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఇళ్లకు పంపిన పరిస్థితి. ఈ గాయపడిన నిప్పండించుకొని గాయపడిన 4 సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రాథమికంగా చికిత్స చేసి స్థానికంగా ఉన్నటువంటి హాస్పిటల్లో కూడా చేర్చారు. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కొంచెం నిలకడగానే ఉందన్నట్టు వైద్యులు అయితే చెప్తున్నారు. సార్, థ్యాంక్ యూ అక్రమ్.